హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను పన్నీర్ కర్రీ చేస్తాను. ఫస్ట్ పన్నీర్ అంతా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో సరిపడా కర్డ్, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసి మళ్ళీ ముక్కలకంతా పేస్ట్ పట్టేలాగా వాటిని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను మిల్క్ మిస్ట్ వాళ్ళది పన్నీర్ తీసుకున్నా, బాగున్నాయి. కావాలంటే ఎవరైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మసాలా కోసం ధనియాల పొడి, మిరియాలు, జీలకర్ర, చెక్క, లవంగం వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను సోంపు బిర్యానీ ఆకు వేసిన. సోంపు బిర్యానీ ఆకు స్కిప్ చేసి వద్దనుకుంటే. ఇప్పుడు బాండిల్లో ఆయిల్ పెట్టి సన్నగా తరిగిన ఒక ఆనియన్, 2 టమోటా వేసి 4 పచ్చిమిర్చి సన్నగా తరిగేసి అడ్డంగా అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసి అన్నీ బాగా వేపినాక ఇప్పుడు కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. టమాటా ఎర్రగడ్డ మీడియం ఫ్రై అయితే చాలు. ఇప్పుడు పన్నీర్ వేయాలి. పన్నీర్ వేసి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు పౌడర్ మసాలా మిక్సీకి పట్టుకున్న మసాలా కూడా వేసి అన్నీ కలిపి 1 నిమిషం నీళ్ళు వేయకుండా మూత పెట్టి మగ్గించినాక మళ్ళీ వాటర్ వేసి మూత పెట్టి 5 మినిట్స్ ఉడికిస్తే పన్నీర్ కర్రీ రెడీ. లంచ్కి, డిన్నర్కి బాగుంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు నేను దానికి కాంబినేషన్ పచ్చి కొబ్బరి పాలతో రైస్ చేస్తాను. పచ్చి కొబ్బరి వెనకాల నల్లగా ఉంటుంది కదా, అంతా తీసేసి మిక్సీకి పట్టుకొని ఫిల్టర్ చేసి పాలు తీసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన బియ్యము సగం ఎసరు పోసుకొని సగం పాలు పోయాలి. సగం వాటరు, సగం పాలు, కొబ్బరి పాలు. దానికి తిరగమాత వచ్చేసి ఆయిల్, నెయ్యి ఈక్వల్గా వేసుకొని ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం వేసిన. రైస్ బాగుంది, నచ్చితే ఎవరైనా చేసుకోండి. కొబ్బరి పాల అన్నం విత్ పన్నీర్ కర్రీ బాగుంది. రైతా, దోసకాయ, ఎర్రగడ్డ వేసిన రైతా. ఇది మా లంచ్ స్పెషల్ నిన్న. చూసిన వాళ్ళంతా లైక్ చేసేది మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.